హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు బీటా డికే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్, బీటా రేస్ అంటే ఏంటి? బీటా రేస్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్. యాజ్ ప్రీవియస్లీ వి డిస్కస్డ్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా రేస్. సో బీటా రేస్ అనేవి ఏంటి? ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అందుకని ఈ బీటా రేస్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచితే ఇవి డిఫ్లెక్ట్ అవుతాయి, ఎందుకంటే చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి. నెక్స్ట్, స్పెక్ట్రమ్ ఆఫ్ బీటా రేస్ ఈజ్ ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. సో మనకి ఆల్ఫా అండ్ గామా వచ్చేసి ఏంటి? డిస్క్రీట్ స్పెక్ట్రమ్ కదా, that is discontinuous spectrum, but beta rays వచ్చేసి continuous spectrum. For the electrons that eject from KLMN shells of atom, the spectrum is line spectrum. సో మనకి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయితే, ద ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఫ్రమ్ కేఎల్ఎంఎన్స్ అంటే ఆటంలో ఉండే ఆర్బిటాల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయినప్పుడు ఇప్పుడు మనకి న్యూక్లియస్ చుట్టూ కేఎల్ఎంఎన్ షెల్స్ ఉంటాయి కదా. సో కేఎల్ఎంఎన్, ఈ కేఎల్ఎంఎన్ షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కనుక ఎజెక్ట్ అయితే అక్కడ నుంచే స్పెక్ట్రమ్ వచ్చేసి డిస్క్రీట్ స్పెక్ట్రమ్. ఎందుకు డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అంటే డిఫరెంట్ ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి కదా, ఇది డిఫరెంట్ ఆర్బిట్స్కి. సో ఇక్కడ నుంచి ఎజెక్ట్ అయ్యే ఎలక్ట్రాన్కి ఒక ఎనర్జీ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రాన్కి అలా ఎనర్జీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ స్పెక్ట్రమ్ వచ్చేసి డిస్క్రీట్ స్పెక్ట్రమ్. అదే న్యూక్లియస్లో ఇప్పుడు బీటా రేస్ అనేవి ఇట్ ఈస్ బీటా రే, గామా రే, డికేస్ అనేవి ఇది ఒక న్యూక్లియస్కి సంబంధించింది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి న్యూక్లియస్ నుంచి ఎజెక్ట్ అవుతున్నాయి. సో ఈ న్యూక్లియస్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ అనేది యొక్క స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. దట్ ఈస్ బీటా డికే ఈజ్ ద కంటిన్యూస్ స్పెక్ట్రమ్, రైట్? So the explanation of the existence of continuous energy spectrum have some difficulties. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొన్ని డిఫికల్టీస్ అనేవి వచ్చాయి ఇనిషియల్గా. సో ఏంటి అనేది, యాక్చువల్గా బీటా డికే ఎలా అవుతుందంటే, మన న్యూక్లియస్లో న్యూక్లియాన్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో ఇవి అనేవి న్యూట్రాన్స్ అనేవి ప్రోటాన్గా కన్వర్ట్ అవుతాయి, ప్రోటాన్ అనేది న్యూట్రాన్గా కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో మనకి న్యూట్రాన్, ప్రోటాన్ అనేది సపరేట్ వన్ కాదు, మీజాన్స్ వల్ల ఫామ్ అవుతుంది. న్యూట్రాన్ చుట్టూ మీజాన్ క్లౌడ్ ఉంటుంది. సో న్యూట్రానా, ప్రోటాన్ అనేది ఆ మీజాన్ క్లౌడ్లో ఉండే మీజాన్స్ యొక్క నంబర్ పైన డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. అండ్ ఈ రెండు కన్వర్ట్ అయ్యేటప్పుడు మీజాన్స్ అనేవి న్యూట్రాన్ నుంచి ప్రోటాన్కి, ప్రోటాన్ నుంచి న్యూట్రాన్కి మూవ్ అవ్వడం వల్లనే మనకి న్యూక్లియర్ ఫోర్సెస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ న్యూక్లియస్లో మనకు 2 types ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. దట్ ఈస్ స్ట్రాంగ్ ఫోర్స్ ఒకటి అండ్ వీక్ ఫోర్స్ ఒకటి. సో స్ట్రాంగ్ ఫోర్స్ అనేది న్యూట్రాన్కి మధ్య, ప్రోటాన్కి మధ్య, అండ్ న్యూట్రాన్కి ప్రోటాన్కి మధ్య బౌండ్ ఎనర్జీ అనమాట. అండ్ వీక్ ఫోర్సెస్ ఏంటంటే ఇది బీటా డికేస్లో వీక్ ఫోర్సెస్, దట్ ఈస్ వెన్ న్యూట్రాన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఈజ్ ఎజెక్టెడ్. ఎలక్ట్రాన్ ఇక్కడ మనకి బీటా పార్టికల్ అన్నట్టు. సో దట్ ఈస్ వెన్ న్యూక్లియస్ ఎమిట్స్ ఎ బీటా పార్టికల్, ఏ న్యూట్రాన్ చేంజెస్ టు ప్రోటాన్. సో ఎప్పుడైతే న్యూట్రాన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అవుతుందో మనకి ఎలక్ట్రాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ బీటా పార్టికల్, దట్ ఈస్ న్యూట్రాన్ విచ్ ఈస్ పేరెంట్ న్యూక్లియై. ఇక్కడ మనకు పేరెంట్ న్యూక్లియై అంటున్నాం. ఈ పేరెంట్ వన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అయినప్పుడు ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ when consider energy of the parent nuclei EP and energy of a daughter nuclei, that is ED, that is parent particle అనొచ్చు, and ఇక్కడ daughter particle, that is energy is ED. then electron, దీని kinetic energy K beta and rest mass energy వచ్చేసి M beta C square, that is equal to MC square నుంచి మనకి M beta కాబట్టి M beta C square అనుకుంటే. సో కంటిన్యూస్ స్పెక్ట్రమ్ మీన్స్ ఆల్ బీటా పార్టికల్ మస్ట్ హ్యావ్ సేమ్ ఎనర్జీ. యాక్చువల్గా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఇక్కడ మనకి డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అంటే ఏమని చెప్పా, ఇక్కడ ఆర్బిటాల్లో డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఈచ్ ఎలక్ట్రాన్కి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి అది డిస్క్రీట్ స్పెక్ట్రమ్. మనకి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రాన్స్ అన్నింటికి సేమ్ ఎనర్జీ ఉండాలి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ రాసేసుకుంటే ఎనర్జీ ఆఫ్ పేరెంట్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ డాటర్ పార్టికల్ ప్లస్ ఆల్ఫా, దట్ ఈస్ ఎలక్ట్రాన్ ఎనర్జీ, దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇట్స్ రెస్ట్ మాస్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉండాలి దీనికంటే ఇది అంత ఉండాలి. దెర్ఫోర్ ఆల్ బీటా హ్యావ్ Q0 ఎనర్జీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఓన్లీ Q0/3 ఎనర్జీ. అయితే మనకి ఇక్కడ ఒక ప్లాట్ డ్రా చేసేస్తే నెంబర్ ఆఫ్ ఎజెక్టెడ్ బీటా పార్టికల్స్కి అండ్ దేర్ ఎనర్జీకి నేను గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది అన్నట్టు. సో ఇది యాక్చువల్గా మ్యాక్సిమం ఎనర్జీ అనుకుంటే, ఇది 0 ఎనర్జీ అనుకుంటే, మోస్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బీటా పార్టికల్స్ యొక్క ఎనర్జీ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్యూ, ఇది దీని ఎనర్జీ ఇది ఎనర్జీ క్యూ అనుకుంటే, ఇది ఫుల్ మ్యాక్సిమం ఎనర్జీ Q0 అనుకుంటే Q0/3 మాత్రమే ఉందన్నట్టు. మరి రిమైనింగ్ ఎనర్జీ ఎక్కడ పోయింది ఏంటి అనేది మనకు ఒకటి.
సో అదొక డిఫికల్టీ. ద రిమైనింగ్ 2Q0/3 సీమ్స్ టు డిసపియర్. ఏమైంది? సో దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సీమ్స్ టు వైలేట్. మరి ఇక్కడ మనం అంటే ఎందుకు మరి ఇక్కడ ఎక్కడ పోయింది ఎనర్జీ అనేది అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. సో దట్ థింగ్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సీమ్స్ టు వైలెట్. ఇంకొకటి నెక్స్ట్, వెన్ న్యూట్రాన్ అనేది ప్రోటాన్ ఎలక్ట్రాన్గా కన్వర్ట్ అయింది కదా. సో స్పిన్ తీసేసుకుంటే న్యూట్రాన్కి హాఫ్ స్పిన్, ప్రోటాన్కి హాఫ్ స్పిన్, ఎలక్ట్రాన్ కూడా హాఫ్ స్పిన్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫైనల్ స్పిన్ ఏమవుతుంది? ఇక్కడ ఫైనల్ స్పిన్ ఈక్వల్ టు 1 + ½ ఒకటి, ½ - ½. ½ + ½ అంటే 1, ½ - ½ అంటే 0. బట్ ఇక్కడ మనకి ఇక్కడ హాఫే ఉంది అంటే ఇక్కడ మళ్ళీ స్పిన్ అనేది వైలేట్ అయింది. దట్ ఈస్ స్పిన్ పారాడాక్స్ ఈస్ ఫిగర్ స్పిన్ పారాడాక్స్, దట్ ఈస్ స్పిన్ యాంగులర్ మొమెంటమ్ సీమ్స్ టు వైలేట్. ఆల్సో ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ రీకాయిల్ ఆఫ్ డాటర్ న్యూక్లియస్. సో డైరెక్షన్ని బట్టి కూడా లీనియర్ మూమెంటమ్ ప్రిన్సిపల్ అనేది కూడా వైలేట్ అయింది అని చెప్తున్నారు. సో మరి ఏంటి ఇదంతా? సో ఎక్స్ప్లెయిన్ దీస్ అపరెంట్ ఇన్కన్సిస్టెన్సీస్. వోల్ఫ్గాంగ్ పౌలీ అనే సైంటిస్ట్ 1930లో ప్రపోజ్ దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బీటా డికే అలాంగ్ విత్ ఎలక్ట్రాన్ అనదర్ పార్టికల్ ఆల్సో ఎమిటెడ్ విచ్ క్యారీస్ అవే ద బ్యాలెన్స్ ఎనర్జీ. సో బీటా డికేలో బీటా పార్టికల్తో పాటు వేరే ఎక్స్ట్రా పార్టికల్ అనేది కూడా ఎజెక్ట్ అవుతుంది. సో ఈ రిమైనింగ్ 2Q0/3 పార్ట్ అనేది ఈ పార్టికల్కి ఉంటుంది. సో ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద 2 పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం బీటా ఎనర్జీ. సో ఈ 2 పార్టికల్స్ యొక్క ఎనర్జీస్ని యాడ్ చేసేసుకుంటే మనకు టోటల్ ఎనర్జీ అనేది బీటా డికే ఎనర్జీ అనేది వస్తుంది. వెన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్ విత్ 0 కైనెటిక్ ఎనర్జీ. ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది 0 కైనెటిక్ ఎనర్జీతో ఎజెక్ట్ అయింది అంటే ఓన్లీ దానికి రెస్ట్ మాస్ ఎనర్జీనే ఉంది అనుకుంటే, మరి ఈ మిగిలిన ఎనర్జీ ఏంటి అంటే క్యూ ఎనర్జీ మ్యాక్సిమం ఎనర్జీ కదా. ఈ Q0 ఎనర్జీ దేనికి ఉంటుందంటే మనకి న్యూట్రినోకి ఉంటుంది. దట్ ఈస్ ద న్యూ పార్టికల్కి ఉంటుంది, సెకండ్ పార్టికల్కి. అండ్ ఒకవేళ దానికి మ్యాక్సిమం మన ఎలక్ట్రాన్కి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీతో అది ప్రొజెక్ట్ అయ్యింది అంటే 0 ఎనర్జీ అనేది ఆ న్యూ పార్టికల్కి అనేది ఉంటుంది. సో ఇంకా అలా ఇన్ బిట్వీన్ అంటే యాక్చువల్గా ఇలా మనకు ఒక గ్రాఫ్ వచ్చింది కదా. సో ఈ గ్రాఫ్ దేనికి? ఓన్లీ ఎలక్ట్రాన్కి అన్నట్టు. ఒకవేళ 0 ఎనర్జీ ఉందంటే ఆ టోటల్ Q0 ఎనర్జీ అనేది న్యూట్రినోకి, ఆ సెకండ్ పార్టికల్కి ఉంటుంది. అండ్ ఒకవేళ ఒక ఎనర్జీ ఇక్కడ ఉందంటే ఆ రిమైనింగ్ పార్ట్ అనేది న్యూట్రినోకి. అలా ఇక్కడ ఉంటే అలా ఒకవేళ కొన్ని పార్టికల్స్కి ఇక్కడ ఉంటాయి కదా, ఈ పార్టికల్స్ యొక్క రిమైనింగ్ ఎనర్జీ ఆ న్యూట్రినోస్కి ఉంటుంది. ఇక్కడ ఉంటే అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటే అక్కడ 0 ఉంటుంది. అలా యాడ్ చేసేసుకుంటే మొత్తం ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్ అండి. దట్ ఈస్ కంటిన్యూస్ స్పెక్ట్రమ్. సో దట్ బీటా డికేలో కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది ఎనర్జీ అనేది. On the other hand, when electron is emitted with EM, the other particle has EV is equal to 0. అంటే Q0 తోటి ఎమిట్ అయితే దానికి 0 అని. ఫర్ దిస్ న్యూ పార్టికల్ పౌలీ నేమ్డ్ యాజ్ న్యూట్రినో. పౌలీ అనే సైంటిస్ట్ ఈ పార్టికల్కి న్యూట్రినో అని పేరు పెట్టాడు. సో న్యూట్రినోకి ఏంటి? రెస్ట్ మాస్ అనేది 0 అండ్ ఇది ఛార్జ్లెస్ అండ్ స్పిన్ వచ్చేసి హాఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి బాగా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. న్యూట్రినోకి రెస్ట్ మాస్ ఏమో 0, దట్ ఈస్ మాస్లెస్ ఛార్జ్లెస్ స్పిన్ హాఫ్ పార్టికల్ అన్నట్టు న్యూట్రినో. ఓకే, మాస్లెస్ ఛార్జ్లెస్ స్పిన్ హాఫ్ పార్టికల్. నెక్స్ట్ నెగట్రాన్ డికే. ఇక్కడ మన బీటా డికేలో 3 టైప్స్ ఆఫ్ డికేస్ ఉన్నాయి. నెగట్రాన్ డికే అంటే బీటా మైనస్ అంటే ఎలక్ట్రాన్ ఎప్పుడు ఎజెక్ట్ అయిందంటే ఎక్స్ అనే న్యూక్లియస్ వైగా కన్వర్ట్ అయింది, దాని యొక్క జెడ్ దట్ ఈజ్ అటామిక్ నెంబర్ అనేది ఒకటి ఇంక్రీజ్ అయింది అండ్ ఎలక్ట్రాన్ అనేది ఎజెక్ట్ అండ్ యాంటీ న్యూట్రినో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అయినప్పుడు యాంటీ న్యూట్రినో వస్తుంది, అదే పాజిట్రాన్ ఎమిట్ అయినప్పుడు న్యూట్రినో వస్తుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో నెగిట్రాన్ డికేలోనేమో యాంటీ న్యూట్రినో వస్తుంది, పాజిట్రాన్ డికేలోనేమో న్యూట్రినో ఎజెక్ట్ అవుతుంది. సో ఎక్స్ అండ్ జెడ్ ఏ న్యూక్లియస్ అనేది పాజిట్రాన్ ఎమిట్ చేసినప్పుడు దాని యొక్క అటామిక్ నెంబర్ ఒకటి డిక్రీజ్ అవుతుంది అండ్ ఏ విల్ బి సేమ్ ఇన్ ద బీటా. వెరీ ఇంపార్టెంట్, అటామిక్ మాస్ నెంబర్ అనేది చేంజ్ కాదు బీటా డికేస్లో అండ్ ఒక న్యూట్రినో వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ క్యాప్చర్, దట్ ఈస్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ క్యాప్చర్. దాని ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ని క్యాప్చర్ చేస్తుంది. ప్రోటాన్ గ్రేప్స్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ న్యూట్రాన్. ప్రోటాన్ అనేది న్యూట్రాన్గా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. సో XZA ప్లస్ ఎలక్ట్రాన్, దెన్ YZ-A అండ్ న్యూట్రినో. ఇక్కడ ఒక న్యూట్రినో అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే న్యూట్రినోకి యాంటీ న్యూట్రినోకి, ఇక్కడ న్యూట్రినో ఒకటి యాంటీ న్యూట్రినో. సో ఇక్కడ చూస్తే ఇది న్యూట్రినో, ఇది యాంటీ న్యూట్రినో. మరి వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటే న్యూట్రినో అండ్ యాంటీ న్యూట్రినో బోత్ ఆర్
మాస్లెస్, చార్జ్లెస్, స్పిన్ హాఫ్ పార్టికల్స్. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే స్పిన్ వెక్టార్ యాంటీ ప్యారలల్ టు ఇట్స్ లీనియర్ మూమెంటం వెక్టార్. సో స్పిన్ వెక్టార్, మూమెంటం, లీనియర్ మూమెంటం వెక్టార్ రెండు యాంటీ ప్యారలల్గా ఉంటే అది న్యూట్రినో, ప్యారలల్గా ఉంటే అది యాంటీ న్యూట్రినో. ప్యారలల్గా ఉంటే స్పిన్, మూమెంటం వెక్టర్ రెండు ప్యారలల్గా ఉంటే యాంటీ న్యూట్రినో, అండ్ రెండు యాంటీ ప్యారలల్గా ఉంటే న్యూట్రినో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బీటా డికే. సో ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.